పంచదార పాకం తీగ పాకం వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని తీసుకొని ఇందుట్లో వేసి అందుట్లో వేస్తాము, తింటాం, అయిపోతాం. జాగ్రత్త. మైదా కిలోన్నర మైదా, తినే సోడా, డాల్డా, సాల్ట్, చిన్న పక్క పిండి ఇలా కలపాలి. పిండి ఈ టైపులో ఇలా కలుపుకోవాలి. నేను ఇలా కలుపుకొని మొత్తం ఈరోజు మా పిల్లల కోసం పంచదార ఏంటయ్యి పంచదార కొమ్ములు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడండి మేము ఎలా చేస్తున్నామో. కిలోన్నర మైదా పిండి, కిలో పంచదార, 1/2 కేజీ సరిపోతుంది పంచదార. మీరు చూడండి ఎలా చేస్తున్నామో. మీరు చూసి నేర్చుకుని మీ పిల్లలకి చేసి పెట్టండి. మేము పెద్దగా చేస్తున్నాము ముక్కలు, మధ్యలో చిన్న చిన్న ముక్కలు కూడా వస్తున్నాయి. అయినా మా చిన్న పిల్లలు తినేస్తావు నువ్వు. మీ అక్కకి ఇస్తావా? సరే రైట్.
ఫ్రెండ్స్, ఈ కొమ్ములకి ఇప్పుడు పంచదార పోసి పాకం చేస్తున్నాం. మనం పంచదార పాకం చేస్తున్నాము. గ్లాసుడు నీళ్ళు పంచదార పోతున్నాం. గ్లాసుడు పంచదార, గ్లాసుడు పంచదార, అర గ్లాసుడు నీళ్లు. ఇది ఇప్పుడు ముదురు పాకం వచ్చేలాగా అలాగా 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 తిప్పుకోవాలి. తీగ పాకం అంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకుంటారేమో. ఇప్పుడు దాకా మూకిడిలో నూనె కాసిన మూకిడిలోనే వేసుకున్నాం మేము. కడగడానికి మాకు బద్ధకం ఎక్కువ. నాకు మొత్తం ABCD A to Z 2 బార్లు నాకు రాసి చూపించాలి మౌనం. అది మరి లేండి. ఇదిగోండి, దీన్ని నేను మీరు పోతా ఉంటారా? పంచదార పాకం తీగ పాకం వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని తీసుకొని ఇందుట్లో వేసి అందుట్లో వేస్తాము, తింటాం, అయిపోతాం. వేడిగా ఉంది, జాగ్రత్త. పంచదార పాకం వేసాం ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి. వేసాక ఇది రేపొద్దున తయారైన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏం తెలీదు, అది ఆరాలి మొత్తం. ఓకేనా? సేరాడిపోతుంది, వీడియో సరిగ్గా లేదు, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. బాయ్ బాయ్.